మనతోటి రెండో కొడుకు మాట్లాడి పంపించాడు. బట్ రాజకీయంగా క్వశ్చనే లేదు. ఈమె పోయి నా తప్పైందని ఏదన్నా డై కొట్టాలి కానీ ఈ విధంగానే ప్రవర్తించే లోకల్ బాడీ ముందు నేను దాదాపు 3 నెలలకెళ్ళి చెప్తున్నాను, మీకు పంపుతాను అవన్నీ. షీ విల్ ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. ఆమె ఎమ్మెల్సీగా పార్టీ సభ్యురాలు. నేను జాన్తానే ఒక నా కేసీఆరే, అక్కడ రాక్షసులు ఉన్నాడు, నేను ఎవరిని గుర్తించా? నో. సామాజిక న్యాయం జరగలేదంటావు, నువ్వే 15 సామాజిక న్యాయం ఎందుకు జరగలే? ఆర్థిక సమానత వికారాబాద్కి ఇక్కడికంటది. సామాజిక న్యాయం జరగాలంటే నువ్వు జరగ నీ జమానే కదా. 6 రెడ్లు 4 వెల్మర్ ఉంటుందమ్మా 17 మందికి. నీ కుటుంబ సభ్యులు 3 కదా, నీ అన్న, నీ బావ, నీ నాయన, ఇంకో నీ బంధువు దయాకర్రావు, అంతకుముందు జూపల్లి. 6 రెడ్లు ఎట్లయితారమ్మా? ఎప్పుడన్నా అడిగినావా మహిళలకు ప్రాతినిధ్యం గురించి? మంత్రి లేదు కదా మొదటి క్యాబినెట్లో. రెండోసారి కూడా చాలా లేటుకి ఇచ్చిండు కదా ఆయారాం గయారాంలకు. ఎవరు? సత్యవతి రాథోడ్ ఎప్పుడు 2 ఏళ్ళ తర్వాత సబితాకి ఇచ్చారు. ఎక్కడిచ్చిన మహిళలకు? దళితులు చేస్తాను, దళితులకు ఒకలే క్యాబినెట్ కదా, ఫస్ట్ క్యాబినెట్ ఒకటే, సెకండ్ క్యాబినెట్ ఒకటే కదా. ఎట్లా చెప్పమ్మా, ఎట్లా న్యాయం జరిగింది? ఎట్లా న్యాయం జరిగింది? సో నువ్వు బీసీ నినాదం నువ్వు తీయడం తప్పలేదు. నువ్వేమో నీ ఆర్గనైజేషన్ ఏమో రాజకీయాలకు అతీతంగా అంటావు. నువ్వు కూడా సన్యాసం తీసుకోమ్మా. జయప్రకాష్ నారాయణ ఎకట్రా చేసిండు కదా, పెరియారా అక్కడ ఎవడో మన తమిళనాడు చేసిండు కదా, ఇక్కడ బాల్తాచార్య పవర్కు దూరంగా ఉన్నాడు కదా. నిజంగానే నీకు ప్రజలకు సేవ చేయాలంటే, ఇష్యూకి చేయాలంటే నీకు ఎమ్మెల్సీ ఎందుకమ్మా? ఎమ్మెల్సీ రాజీనామా చేసి నువ్వు ఇదే నీ బతుకమ్మ. ఇవాళ జాగృతి ఒక తెలంగాణ కాదట, భారతీయ జాగృతి, దేశమంతా తిరుగుతారు. మరి దేశమంతా తిరుగుతారు, నీకు రాజకీయం ఎందుకమ్మా? నీ దగ్గర నోళ్ళేమో సన్యాసుల మఠం, వాళ్ళు రాజకీయాలు కావు, నీకేమో పోస్ట్ కావాలి. మాది రాజకీయ సంస్థ కాదు, సేవా సంస్థ. అంటే నీ దగ్గర సేవ చేయడానికి వస్తున్నా వాళ్ళు. నువ్వు కూడా ఎమ్మెల్సీ రాజీనామా చేయమ్మా, దేశం ఉద్ధరించు, బీసీల కోసం పోరాటం చేయి, మహిళల కోసం చేయి, పూలే కోసం చేయి. నేను నీతో వస్తామ్మా. నేను ఒక నా తరఫున 100, 200, 300 నా డబ్బు నేను పెట్టుకుంటా. నువ్వు ఢిల్లీయా గల్లీ ఎక్కడంటే అక్కడ నేనుతోనే కూర్చుంటా. షుగర్ పేషెంట్ అని నువ్వు దీక్ష కూర్చుంటా. ఎందుకమ్మా ఈ కాకమ్మ కథలు? ఎందుకమ్మా నీకు? ఖచ్చితంగా బిడ్డగా వేరే సంగతి. తండ్రి బిడ్డల సంబంధము, తండ్రి మామ అల్లుడు, మామ మన్మరాళ్ళు. బట్ రాజకీయంగా ఇదే యాక్షన్. ఆమె సెప్టెంబర్ మళ్ళీ వస్తుంది, ఫస్ట్గా సెకండ్గా, బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్. ఎక్స్పెల్ ఫ్రమ్ ద పార్టీ. ఫస్ట్ షోకాస్ నోటీస్ చేయాలి రిజిస్టర్డ్ పార్టీ కనుక. షోకాస్ నోటీస్ ఇచ్చినాక 15 రోజులకు జవాబు సరి అయింది ఇవ్వకుండా సస్పెండ్ చేయాలి. సస్పెండ్ అయినాక మళ్ళీ 15 రోజులు ఉంటుంది. బైలాస్ ఎనీ పొలిటికల్ పార్టీ రిజిస్టర్డ్ ఇన్ ఎలక్షన్ కమిషన్. దెన్ ఎక్స్పెల్ అంటే బహిష్కరణ 6 ఏళ్ళని. అది కాకపోతే కోర్టుకు పోతే కోర్టు స్టే ఇస్తుంది. గతంలో కాంగ్రెస్ కేరళ మద్రాసులో డైరెక్ట్ ఎక్స్పెల్ ఎవరైతే కొందరు నాయకులు చేసిండ్రో వాళ్ళు కోర్టుకు పోయిన కోర్టును స్టే తెచ్చుకున్నారు. స్టే అంటే నేను సభ్యుని అని చెప్పడానికి అదొక ప్రిస్టేజ్ అనుకోండి. బట్ ఖచ్చితంగా ఆమె పార్టీ నుంచి ఎక్స్పెల్ అవుతుంది. అసలు ఆమె కౌంటే కాదు. షర్మిలి గారు ఎట్లయితే శూన్యమైనరు, రేపు కావచ్చు ఆమె శూన్యమైనరు, కవిత రాజకీయ పటములకెళ్ళి 0 అవుతుంది. నో మోర్ ఆఫ్ కవిత. అసలు కేసీఆర్ లేకపోతే కవిత ఎక్కడన్నా? కానీ బీఆర్ఎస్ ఉంటుందా స్ట్రాంగ్ గా? ఒకవేళ కవిత వెళ్ళిపోతే శూన్యం అవ్వచ్చు. 0 ఆమె ఇట్లా ఒక వెంట్రుకలు లెక్క పెట్టగలుగుతామా? ఆమె ఒక వెంట్రుక కాదమ్మా. మిగిలిన కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏమి కుటుంబ సభ్యులు ఏం కాదమ్మా. ఆల్రెడీ హరీష్ రావు కేసీఆర్ బతుకున్నంత కాలము ఈజ్ విత్ ఏది చెప్తే కేసీఆర్ అని చెప్తే అది చేస్తాడు. 1. నెంబర్ 2, కేసీఆర్ అనేవాడు లేనప్పుడు అహంకారంగా గతంలో ఎట్లయితే ఆయన దగ్గర పోతే హరీష్ దగ్గర పోతే పని అవుతుందని అడ్జస్ట్ చేసుకోకపోతే పిల్లిని రూమ్లో పెడితే కొట్టే ఏమి అవుతుందమ్మా? మెడకాయ పడుతుంది. అతన్ని ప్యారలల్గా తీసుకెళ్తే ఈ విల్ బి కేటీఆర్కు సహకరించుతాడు, లేదంటే మెడకాయ పడతాడు, బయటకు వస్తాడు. అది చాలా దూరం ఉంది. ఈరోజు రాజకీయాల్లో పొలిటికల్ పవర్ ఉండాలి, అయితే మనీ పవర్ ఉండాలి, లేకపోతే మజిల్ పవర్ ఉండాలి, లేకపోతే మ్యానిపులేటర్ ఇంకో కొన్ని పదాలు ఉన్నాయి అనుకోండి. కంపెనీ పెట్టినోడు ఉండాలి, ఇది సప్లై కంపెనీ ఉంటుంది కదా, వానికి కూడా రెస్పెక్టే. నాలాంటి వానికి ఏదైతుందో సమాజంలో నీతి నిజాయితీగా ఉన్నా కనుక లేదు, వాటికే రెస్పెక్ట్. వాడు ఎన్ని తప్పులు చేసినా డబ్బు ఉంటే చాలు, వాడు ఏ పని చేసినా. లేకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదో పేపరు మన యూట్యూబో లేకపోతే ఏదైనా ఛానల్ ఉంటే గౌరవం, గన్మెన్లు కూడా చేస్తారు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. సమాజం కోసం ఏదైనా మాట్లాడుతూ ఉంటే దాన్ని వక్రీకరించి
చేస్తే బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ గోను ప్రకాష్ రావు గారు మహా ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు. ఇది